నీ భక్తి నిలబడాలంటే నీ భక్తి అనే గాలిపటానికి ఆధారం యేసు ప్రభు అయి ఉండాలి. ఏ దారం? ఆధారం. ఆధారం ఆధారం ఏంటి? ఆధారమే యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు అనే దారం. నీ భక్తిని బాగా ప్రతిబింబింప చేసేలాగా చేసుకోవాలి అంటే నువ్వు గురిపెట్టి యేసు ప్రభు భక్తిని చూడాలి. పాడైపోయే విశ్వాసిని కాదు, పడిపోయే పెద్దను కాదు, పడిపోయే పాస్టర్ని కాదు. అసలు నీ భక్తికి ఆధారం మనుష్యులు కాదు, మహిమ గల దేవుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే భక్తి ఎలా చేయాలో అర్థం అవుతుంది, నమ్మకంగా ఎలా ఉండాలో అర్థం అవుతుంది, విశ్వాసంగా ఎలా ఉండాలో అర్థం అవుతుంది, భక్తిలో ఉన్నత శిఖరాన్ని ఎలా అధిరోహించాలో అర్థమవుతుంది, భక్తిలో విజయాన్ని కలిగి ఉండడం ఎట్లాగా అర్థమవుతుంది. నీవు ఆయన్ని చూచినప్పుడు ఈ లోకాన్ని ఎదిరించడం ఎట్లో, జయించడం ఎట్లో, సాతాన్ని కాళ్ళ క్రింద తొక్కడం ఎట్లో అర్థమవుతుంది. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. నీ ఇష్టం వచ్చిన వేషాలు ఇంట్లో వేసినట్టు చర్చిలో వేయకూడదు, ఈదులో వేసినట్టు భక్తి గల జీవితంలో వేయకూడదు. లోకస్తులు నడిచినట్టు, ఆలోచించినట్టు, మాట్లాడినట్లు భక్తి గల జీవితం అనే దీక్ష పూనినటువంటి నీలో ఆ క్యారెక్టర్ ఉండకూడదు. అంత సత్యవాక్య ప్రమాణాన్ని అనుసరించినదై ఉండాలి. ఎన్నాళ్ళ నుండి భక్తి చేస్తున్నాం, అయినా మనకి భక్తి ఎలా చేయాలో తెలియలేదు. అందరూ సీనియర్ విశ్వాసులే, సీదేసిన శిశీంద్రిలాగా. అంటే సీదేసిన శిశీంద్రి ఏం చేస్తుంది? ప్రభావం చూపించగలదా? ఎగరగలదా? వెళ్తుందా ఎదరకే? సీదేసి ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? అందుకని ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా ఎక్కడున్నావే గొంగలి అంటే వేసిన కాడే ఉన్నానన్నట్టు ఉంటుంది మన జీవితం, మన భక్తి. అలా ఉండకూడదండి.